ఒక చిన్న చింతపిక్క ఉంటుంది. ఆ చింతపిక్క ఒక్కడా దేవుడా, వ్యక్తికో దేవుడా అన్నది తెలుసుకునే ముందు నీకు చింతపిక్క గురించి చెప్పాలి నీకు. ఎందుకంటే నీకు ఉదాహరణ లేకపోతే నువ్వు నమ్మవు కదా. ఒకే చింతపిక్క ఉంటుంది. ఆ చింతపిక్కలో నుండి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? దాని చరిత్ర ఏంటి? అది ఎలా ప్రారంభమైంది? అందులో ఏమేమి వస్తాయి ఆలోచించండి. ఒక చింతపిక్క భూమిలో పడిపోతే మొక్క అవుతుంది, ఆ మొక్క చెట్టు అవుతుంది, ఆ చెట్టు మహావృక్షం అయిపోతుంది. ఆ వృక్షానికి ఏమొస్తాయి తెలుసా? అనేకమైనటువంటి చింతకాయలు వస్తాయి. ఎక్కడి నుండి వచ్చాయి ఆ చింతకాయలు? చింత చెట్టు నుండి. చింత చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? చింత మొక్క నుండి. చింత మొక్క ఎక్కడి నుండి వచ్చింది? చింత మొలక నుండి. ఆ మొలక ఎక్కడి నుండి వచ్చింది? చింతపిక్క నుండి. చింత గింజ, చింత పిక్క, చింత గింజ, చింత విత్తనం మీ భాషలో, అంతేనా? అంటే ఒక విత్తనంలో చెట్టు ఉంది, ఒక విత్తనంలో మొక్క ఉంది, ఒకే విత్తనంలో మొలకుంది, ఒకే విత్తనంలో అనేక చింతకాయలను కాసేటటువంటి అనేక చింతకాయలు, చింత గింజలు ఉన్నాయి అన్నది వాస్తవం అయితే, ఒక చింతపిక్కలో 100 చింతపిక్కలు ఉన్నాయి, చింతకాయలు ఉన్నాయి అన్నది ఒక నిజమైతే, మొట్టమొదటి ప్రారంభ మానవుడు ఆదాము ఒక్కడే అయితే, అదే ఆదాము ఒక్కడిలో నుండే భూమి మీద ప్రతి మానవుడు వచ్చాడంటారా, రాలేదంటారా? చెప్పండి. ప్రపంచంలో వచ్చిన చింతకాయల, చింత చెట్లన్నీ ఒకే విత్తనంలో నుండి వచ్చాయి అన్నది వాస్తవం అయితే, భూమి మీద పుట్టినటువంటి నేటి ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అయితే, ఈ 700 కోట్ల మంది ఎక్కడి నుండి వచ్చారండి? ఒకే ఒక్క ఆదాము నుండి వచ్చారు. రైట్. ఆదాము నుండి భూమి మీద మానవులందరూ వచ్చారు. ఇది నిజమని మీరు ఒకవేళ ఒప్పుకుంటే, ఆదాముకు ఒక్క దేవుడు ఉన్నాడా, 2 దేవుళ్ళు ఉన్నారా? చెప్పండి. చెప్పండి. ఆదాముకు ఒకే దేవుడు ఉంటే, ఆదాము హవ్వలకు ఒకే దేవుడు ఉంటే, ఆదాము హవ్వలు కయ్యను హేబేలుకి ఒకే దేవుడు ఉంటే, నలుగురికి ఒక దేవుడే ఉంటే, ఆ నలుగురు నుండి వచ్చినటువంటి ప్రతి మానవులకు ఎంతమంది దేవుళ్ళు ఉండాలి? జనరల్ నాలెడ్జ్ ఉపయోగించండి. ఆ నలుగురికి ఎంతమంది దేవుళ్ళు అండి? ఒక్కడే దేవుడట. ఒక్కడే దేవుడు ఆదాముకైతే, అతని భార్యకు కూడా అతనే ఒక్కడే దేవుడైతే, అతని కొడుకు కయ్యేనికి ఆ దేవుడే అయితే, హేబేలుకి ఆ దేవుడే అయితే, ఆదాముకు దేవుడు తెలుసు అన్నమాట. ఆదాము హవ్వలకు దేవుడు తెలుసు అన్నమాట. ఆదాము హవ్వలకు దేవుడు తెలుసని మీరెలా చెప్పగలరండి అని నన్ను అడగొచ్చు. ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కయ్యను హేబేలు బలిచ్చారట. ఎవరికండి? యెహోవాకి. అంటే కయ్యను హేబేలు యెహోవాకు బలిచ్చారు అంటే, కయ్యను హేబేలుకి దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? ఆదామవ్వలు. ఆదామవ్వలు కయ్యను హేబేలుకి దేవుడు ఉన్నాడని చెబితే, ఆ నలుగురికి ఒకే దేవుడైతే, ఆ నలుగురు నుండి వచ్చినటువంటి ఈ 700 కోట్ల మందికి ఏ దేవుడు ఉండాలి చెప్పండి? ఆదాము నమ్మిన దేవుడే ప్రపంచంలో అందరికీ దేవుడు అవుతాడు, ఉంటాడు. ఆయన యెహోవా. ఆదాము దేవుడే మీకు దేవుడు, ఆదాము దేవుడే నాకు దేవుడు. ప్రారంభ మానవులకు ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు నాకు దేవుడు అవుతాడే తప్ప, ఈ మధ్యలో ఉన్న దేవుళ్ళు అవుతారా? ఇప్పుడు దించుతాను చూడండి దేవుళ్ళని, కాసుకోండి అందరూ. భార్య భర్త దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంది. ఏమని? పతియే ప్రత్యక్ష దైవం. ఈడొక దేవుడు. నేను ఏ దేవుళ్ళని విమర్శించటం లేదు, నోట్ చేసుకోవాలి పాయింట్.
వీడు తాగేసి సూపర్ చితగొట్టేస్తుంటే పతియే ప్రత్యక్ష దైవమా? ఈ పతికి ఈడు దేవుడు, నా సతికి నేను దేవుణ్ణి. ఆహా, ఏంటి దేవుడే? ఏంటి పెళ్ళి అయిపోగానే భర్త దేవుడు అయిపోయాడా? ఇలా పెళ్ళి అయిపోయిన వాళ్ళకి భర్తలుగా ఉన్నటువంటి పురుషులందరూ దేవుళ్ళు అయిపోతే ఇప్పుడు ప్రపంచంలో పెళ్ళైన మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంత? 700లో పోని 300 మంది భర్తలు అనుకుందాం. పిల్లల్ని ఒక 100 కోట్ల మంది తీసేద్దాం. చిన్న చిల్లర్ని తీసి పెడేద్దాం. 300 కోట్ల మందికి 300 భార్యలు. ఈ 300 కోట్ల మంది భార్యలకి 300 కోట్ల మంది భర్తలు. భర్తలు కదండి, ఆ భర్తలు ఎవరు? పతి ప్రత్యక్ష దైవాలు. అంటే ఈవిడేమంటుంది అతను చూసి, మీరేనండి నా దేవుడు, మీరు చచ్చిపోతే మీ ఫోటో మేక్కి. దేవుళ్ళు ఎలా పుట్టారో చెప్తున్నాను నేను. ఇది కాదంటే నేను ఒప్పుకోను, నిజం మీరు చెప్పాలి. ఇది కాదంటే నేను ఒప్పుకోను. మా ఇంటి పక్కన ఒక ఆవిడ తెల్లవారు లెగ్గానే ముందు అతనికి పూజ. దేవుడే పోషిస్తున్నాడు గనుక, అన్నీ చూస్తున్నాడు గనుక అతను దేవుడు చేసేస్తావా? ఏది అవ దేవుడు చేసేసేమో చూడండి. అవేమని అన్నదేట ఆదం దగ్గరికి వెళ్ళి పతియే ప్రత్యక్ష దైవం అన్నదా? 300 కోట్ల మంది దేవుళ్ళు, మగ దేవుళ్ళు, వీళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు కనుక ఈ దేవుళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించి నన్ను దేవుడు అన్నావు కనుక ఇప్పుడు నీకు అంటున్నా నువ్వు దేవతవే. ఈవిడెవరండి? ఈవిడి దేవత. అబ్బా, కూర ఉండదు, బట్టలు ఉతకదు, ఎప్పుడు నగలు మేకప్ గెటప్లు ఇచ్చుకొని ఇలాగున్నావు, ఈవిడి దేవత అట. అందుకే దేవత అన్నావు కదా. మరి నువ్వు దేవత అన్నావు కనుక దేవతకు కావాల్సింది పట్టు చీర, పువ్వులు, నగలు, కిరీటాలు, వడ్డాణం, గాజులు, పట్టీలు, గంట పెండారాలు. దేవుడు అన్నందుకు ఈవిడేమైపోయింది? దేవత అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంతమంది దేవతలు చెప్పండి? 300 కోట్ల మంది మగ దేవుళ్ళకి 300 కోట్ల మంది ఆడ దేవతలు. చెప్పండి బాబు, ముక్కోట ఎవడన్నాడు? అది అబద్ధం. అది 300 కోట్ల మంది దేవతలండి. ఇంతమంది దేవతలు, ఇంతమంది దేవుళ్ళలో నేను పుట్టానండి బాబు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అందుకే ఇతని దేవుడా, అతని దేవుడా, ఇతని దేవుడా, ఇతని దేవుడు అంటే ఈడు తాగేసుకుని వచ్చినాడు, ఈడేం దేవుడు? 2-3 భార్యలు ఉన్నాడు, ఈడేం దేవుడు? అసలు భర్తకి సేవ చేయడం లేదు, ఇదేమి దేవత? దేవతలుగా దేవుళ్ళుగా చలామణి అయిపోయి ఒరిజినల్ దేవుణ్ణి పక్కన పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారా ఈ శతాబ్దంలో నేను పుడితే? కనుక దేవుడు ఎవరో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేసింది నేను. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేవుళ్ళు, ఈ దేవతలు మానవులే దేవుళ్ళు అయిపోయి మానవులే దేవతలు అయిపోతే, వీళ్ళందరూ దేవుళ్ళు అయిపోతే సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు ఇంతకీ చెప్పండి? ఎవరు దేవుడు? చూసారు ఎంత కష్టంగా ఉంది? చూసారు మీకు? నలిగిపోయానండి నేను, కొన్ని సంవత్సరాలు నలిగిపోయాను. ఏంటి ఈ సంగతి, ఏంటి స్టోరీ, ఏంటి దేవుడు, దీని గురించి తెలుసుకోవడానికి. కనుక పతియే ప్రత్యక్ష దైవం అని, సతియే ప్రత్యక్ష దేవతని, ఈ దేవతలుగా దేవుళ్ళుగా చలామణి అయిపోయి మీరే దేవుళ్ళు అయిపోయి మీరే దేవతలు అయిపోతే ఆ దేవుడి గురించి ఎవరు చెబుతారు? అందుకే ప్రభుత్వం కూడా దేవుడి గురించి చెప్పలేక చేతులు ఎత్తింది. నేను చెప్పలేము నాయన, మేము కన్ఫ్యూజ్లో ఉన్నాం. ప్రభుత్వ పుస్తకాల్లో మేము రాయలేము, మేము ఈ మాస్టర్లకు చెప్పలేము, మరి సైంటిస్టులు మేము చెప్పలేము.
శాస్త్రవేత్త చెప్పక, ప్రభుత్వం చెప్పక, విశ్వవిద్యాలయాలలో చెప్పక, ప్రాథమిక పాఠశాలలో చెప్పక, ఎవరు ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. అందుకే వచ్చాడండి నా యేసు. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? ఆ మొట్టమొదటి మానవునికి జన్మనిచ్చినటువంటి ఆ దేవుడు ఎవరో తెలుసా? నీకు జన్మనిచ్చినటువంటి ఆయన నువ్వేమంటున్నావు? తండ్రి అంటున్నావు. నిజమేనా? నిజం. నీకు జన్మనిచ్చినందుకు అతను తండ్రి అయితే, మొట్టమొదటి మానవునికి జన్మనిచ్చినటువంటి ఆ దేవుడు ఆదాముకి ఏమవుతాడు చెప్పండి? తండ్రి. తండ్రి అండి. తండ్రి ఒక్కరా ఇద్దరా? తండ్రి ఒక్కరా ఇద్దరా? మీకు ఇద్దరా ఒక్కరా చెప్పండి? మీకు ఇద్దరా ఒక్కరా అంటే ఏమంటావు? ఏంటరా బుర్రలేదు నీకు? ఇద్దరేంటి? ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుంది నీకు? వా, ఇష్టం వచ్చిన దేవుళ్ళ గురించి నువ్వు చెప్పేస్తే ఆ దేవుడు కోపం రాదా? ఆ దేవుడికి నీలాంటి మనసు లేదనుకున్నావా? అందుకే ఆ దేవుడి గురించి ఎవరు చెప్పలేని పరిస్థితులలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, అది నేను చదివాను బైబిల్లో. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు నాయన. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయన కనిపించడే, శక్తి కనిపించదే. ఈ కరెంటు బల్బులో చూడగలరు తప్ప విద్యుత్ శక్తి ఎలా ఉంటుంది? ఎవరు చూడలేరండి. అది లోకంలో ఉన్న ఈ శక్తిని చూడలేని ఈ ప్రపంచం కనిపించని ఆ దేవుణ్ణి చూడగలదా? అందుకే ఆ దేవుని గురించినటువంటి సంగతులు చెప్పటానికి భూమి మీదకు వచ్చినటువంటి 2000 సంవత్సరాల క్రితం శకపురుషుడైన ఆ యేసుక్రీస్తేనండి చెప్పాడు. ఏమని? ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసు ప్రభు చెప్పాడు. ఏమని తెలుసా? ఆ దేవుణ్ణి గురించి తండ్రి అని చెప్పాడు. యేసు తండ్రి అని చెబితే, ఆదాముకు ఆ దేవుడు తండ్రి అయితే, ఆ దేవుడు తండ్రిని నేను చెప్పాలి. ఆ దేవుడు తండ్రి అని ప్రపంచంలో ఏ మనిషి అయినా చెప్పాలి. నీకిష్టమైనట్టు నువ్వు చెప్పడానికి వీల్లేదు. నీకిష్టమైనట్టు నువ్వు చెప్పకూడదు. నీకొక దేవుడు, నాకొక దేవుడు, నీకొక తండ్రి, నాకొక తండ్రి, వ్యక్తికి ఒక దేవుడు ఉండడు. ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురికి జన్మనిచ్చిన తండ్రి ఒక్కడే ఉంటాడనుకుంటే, పుట్టినప్పటి నుండి నేటి వరకు బ్రతుకున్న మీరు ఒకే తల్లండి, ఒకే తండ్రి అని చెప్పుకున్నప్పుడు మీరు ఆ దేవుడు కూడా ఒక్కడుండడా? ఈ భూమి మీద పుట్టిన మానవులందరూ ఆదాము నుండే వస్తే, ఈ మనుషులందరికీ తండ్రి ఆదామైతే, ఆదామును కన్నటువంటి ఆయన ఆ దేవుడు ఏమవుతారు చెప్పండి లోకానికి? తండ్రి. ఆదాముకు ఆయన తండ్రి, నీకు ఆయన తండ్రి, నాకు ఆయన తండ్రి, అందరికీ ఆయనే తండ్రి అయినప్పుడు ఆయన గురించి బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు. అబ్బా అబ్బా అబ్బా, ఏంటండి బైబిల్? ఏంటి మొట్టమొదటిసారిగా ముద్రింపబడిన మొదటి పుస్తకంలో ఉన్నటువంటి మాటలు ఇవా? అవే వాస్తవమా? ఎస్, నిజమది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆదాముకి తండ్రి ఆయనే, కయ్యనికి తండ్రి ఆయనే, హేబేలుకి తండ్రి ఆయనే, హవ్వకి తండ్రి ఆయనే, నీకు తండ్రి ఆయనే, నాకు తండ్రి ఆయనే. ప్రపంచంలో 700 కోట్ల మందికి దేవుడు ఎవరో తెలుసా? తండ్రి అండి, తండ్రి. ఆయన తండ్రి కనుకనే
నీ తండ్రి ఎలాగైతే నీకు కావలసినవన్నీ ఫ్రీగా ఇస్తాడో, నీ తండ్రి నీకేం చేస్తాడు? సైకిల్ కొని ఫ్రీ అంటాడు. రే 2000 ఎట్టు అంటాడా? చెప్పండి చెప్పండి. బట్టలు కొని ఏమంటాడు? తీసుకోరా, వేసుకోరా. రే 1000 రూపాయలు ఎట్టు చంద్రబాబు కొనాలి అంటాడా? ఫ్రీ. ఏమంటాడు? ఫ్రీ. బట్టలు ఫ్రీ, బంగారం తీసుకురా. మరి ఇల్లు ఇది నీకే, తీసు. కారు కారు నీకే. ఏటి నాన్న ఎలాగిచ్చేస్తున్నావు? ఏటి ఫ్రీగా ఇచ్చేస్తున్నావు? నేను తండ్రిరా నేను. పోనీ మీరు కారు ఫ్రీగా ఇచ్చేస్తారని చెప్పండి. మీరు ఇవ్వరు, నేను కూడా ఇవ్వను. అదే నా కొడుకు అయితే ఫ్రీ తీసుకొని రాడా? అడిగితే పెట్టి కారు కొనగా నీ గురించి అంటా నేను తగ్గుతున్నా. అబ్బా, మీ పిల్లలకు మీరు ప్రతిదీ ఫ్రీగా ఇస్తున్నప్పుడు వాళ్ళు పిల్లలు కనుక మీరు ఇస్తున్నారు. ఇది వాస్తవం. అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు ఇదంతా దేవుడు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు చెప్పండి? ఎవరైనా ఇస్తున్నారు? మీరు ఆయన పిల్లలు. ఆ సర్వేశ్వరుని సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి మీరు పిల్లలు కనుకనే ఆ దేవుడు మీకేమిచ్చాడండి? ఫ్రీ. ఫ్రీ. గాలి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఆహారం ఫ్రీ. ఫ్రీ అంటే కరెంటు బిల్లు కడుతున్నారా? సూర్యుని వాడుకొని కరెంటు బిల్లు కట్టామని చేతులు ఎత్తండి. లేదే. వర్షాలు పడుతున్నప్పుడు ఏమైనా బిల్లు చెల్లించారా? లేదే. భూమి మీద నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు చెప్పండి? ఈ పువ్వులు, కాయలు ఇవన్నీ రోజు అనుభవిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయనుకున్నారు? అవన్నీ మీకు దేవుడు లెక్కలు కట్టి ఇవ్వలేదండి. ఫ్రీ. లెక్క లేనన్ని నీకు ఎందుకు ఉచితంగా ఇచ్చాడు చెప్పు? నువ్వు కుమారుడు గనుక, నువ్వు కుమార్తె గనుక, దేవునికి మీరు పిల్లలు గనుక, మీరు దేవునికి పిల్లలు కనుకనే ఆ దేవుడు మీకు ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడనేది ఒకవేళ వాస్తవం అయితే, నీ కుటుంబానికి తండ్రి ఒకడే ఉంటే ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఒక్కడే దేవుడు తప్ప వ్యక్తికొక దేవుడు కాడు. వ్యక్తికొక దేవుడు కాడు. నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉంటే నలుగురికి నలుగురు నాన్నలా. ఏమన్నా బాగుందా చెప్పండి? ఇక్కడున్న కామన్ సెన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన దేవుని విషయంలో ఎందుకు లేదు ప్రపంచ ప్రజలకు చెప్పండి? దారి మళ్లించారండి, దారి మళ్లించారు. మీ భర్తల్ని మీరు దేవుళ్ళు అనడమే చేసిన మొట్టమొదటి తప్పు. ఆడవాళ్ళు తెలుసుకోవాలా? ప్రపంచంలో ఏ స్త్రీ తన భర్తని దేవుడు అనకండి. ఎందుకో చెప్పమంటారా? నిర్గమాకాండం 20:3 ఈ వాక్యం మీరు రాసుకోండి మంగళసూత్రం మీద. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఉండడానికి వీల్లేదు నీకు. ఏమంటున్నారండి? ఎవరంటున్నారు? దేవుడు అండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ భర్త భర్త అంతే, అంతవరకే. భర్త అంతవరకే. నీ భార్య భార్య అంతే. ఆదాము భార్య భర్తల సంబంధాలతో మీరు ఉండాలి తప్ప వాళ్ళని దేవుళ్ళు చేసి నిజమైనటువంటి ఈ దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేయకండి మీరు. నేనంటే ఏదో ప్రపంచానికి తెలియకుండా పోయింది మీ వల్లే. అవ్వ కొంప ముంచింది, మీరందరూ నన్ను ముంచారు. అంతే కదండి? ఆవిడేమో అతను కొంప ముంచింది, మీ అందరూ కలిసి నన్ను ముంచారు. ఇక్కడ పుట్టినోడు ఏమని తెలుసుకుంటాడు నా గురించి? పోనీ బడిలోకి వెళ్తే ఆ బడిలో ఏముంది? వస్తువులన్నీ నేర్పిస్తున్నాడు కానీ చేసింది ఒక్క వెధవ చెప్పడం లేదు. ఏమనుకోకండి. దేవుడైతే అలాగంటాడు, నేను అనడం లేదు. దేవుని మాట ఇది. ఇష్టం వచ్చినట్టుగా మేధావులను చెప్పుకుంటున్న వారు సత్యం చెప్పకుండా, దేవుని గురించి చెప్పకుండా చచ్చిపోయండి. అందుకే నేను ఈ మీటింగ్కి వచ్చినప్పుడు రాజేంద్రతో మరీ చెప్పాను,
2 కెమెరాలు కాకపోతే 3 కెమెరాలు పెట్టాను నువ్వు ఈ ప్రసంగం చేయాలి, ఎందుకంటే ఇది ఇంటర్నెట్లో వదులుతాను నేను. తప్పు అయితే రండి, ఎవడైనా ఇప్పటికే చెప్తున్నాను, తప్పు అయితే రండి. తప్పు మాట్లాడడం ఎందుకు, రమ్మని అడగడం ఎందుకు? తప్పు మాట్లాడను నేను తప్ప వేరొక దేవుడు మీకు. క్రైస్తవులు చదువుకోలేదే చెప్పండి, చదువుకోలేదండి? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ దేని రూపంనైనాను మీరు అసలు చేసుకోవడానికి వీల్లేదు. మీరు దేన్ని దేవుడు అన్న వీల్లేదు. నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ బిడ్డలైనా, ఎవరినైనా నా పేరు తగిలించడానికి వీల్లేదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఎక్కడొచ్చిందో, ఎవడ పెట్టాడండి. పతియే ప్రత్యక్ష దైవం అని చెత్తమాట. అందుకే పాట కట్టిన వదులుతాను చూడండి నెక్స్ట్ ఇయర్. ఇక్కడ మామూలు ఇక్కడ వదలడం కాదు కానీ తర్వాత వదులుతాను, మీకు పాటలోనే కొట్టేస్తాను నేను. నాకు 5 నిమిషాలు చాలు, ప్రసంగం గంట చెప్పవలసిన అవసరం లేదు నాకు. ప్రియమైన దేవుని వాళ్ళలో ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆ దేవుడి గురించి చెప్పలేదండి. అందుకే ఆ దేవుడి గురించి చెప్పడానికి యేసుప్రభుని పంపించుకున్నాడటండి. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, ఆయన బయలుపరిచను అంటే ఏమంటే అర్థం ఏంటో తెలుసండి? తండ్రి గురించి ఇతనే తండ్రిని ఒక తల్లి వలె చూపించడానికి వచ్చినటువంటి ఆయననండి యేసుక్రీస్తు. ఒక తల్లి చెబుతుంది ఏమని, ఇదిగో నాయన మీ తండ్రి, ఎవరు ఈయనేనరా మీ నాన్న. ఆహా, నమ్ముతాం అంతేనా? మీరేనంతే నేనేనంతేనండి. తల్లి చెప్తుంది ఏమని, నాయన ఇతనే నాయన తండ్రి, ఆహా నాన్న అంతే. ఆవిడ ఎవరిని చూపించినా నోరు మూసుకొని నమ్మడమే విశ్వాసం కదా, అంతే కదండి. ఆవిడ ఎవరిని చూపించినా నమ్మవలసింది, ఎందుకంటే ఎవరి వలన గర్భవతి అయిందో ఆమెకే తెలుసు. అందుకే ఆమె చెప్పింది ఖచ్చితం. ఒక తల్లి తండ్రి గురించి చెప్పాలి, ఈ లోకాన్ని కలిగించినటువంటి దేవుడి గురించి చెప్పాలి అంటే యేసే చెప్పాలి. ఆ యేసే చెప్పినట్టు ప్రపంచంలో ఎవరైనా చెప్పాలి. మళ్ళా చెప్తాను, ఆ దేవుడు తండ్రిని ప్రపంచంలో ఏ మనిషి అయినా చెప్పాలి తప్ప మరొకటి చెప్పడానికి వీల్లేదు. ప్రపంచానికి ఆదాము ఒక్కడే అయితే, ఆదాము అవ్వను నుండే మీరందరూ వచ్చారని ఒకవేళ మీరు ఒప్పుకుంటే, మనందరికీ జన్మనిచ్చినది తండ్రి యెహోవా, ఆ తండ్రి అయినటువంటి దేవుడే అయితే, ఆ దేవుడి గురించి ప్రపంచంలో ఎవడైనా ఇలాగ చెప్పాలి, ఒక్కడే అని చెప్పాలి. అన్ని నదులు కలిసి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కనుక ఏ నదైనా ఆ నదిలోకి వచ్చేస్తామని పెట్టక చెప్పకో. ఏ ఉత్తరమైనా ఏ అడ్రస్ అని రాసేయండి, వైజాగ్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది అంటనా? ఏ పురుషుడైనా పర్వాలేదండి అని అంటదేటి? అబ్బా, ఇక్కడ మాట్లాడవు అక్కడ మాట్లాడవు, నది దొరికిందా నీకు? ఓరి వెధవ నదిరా, అతను దేవుడు. దేవునికి నదికి పోల్చకో, దాన్ని పోలిస్తావేటి ఆయనకి? నదులన్నీ కలిసి సముద్రంలో పడతాయి కనుక అందరము కలిసి అక్కడికే వెళుదాము. ఎవరి దగ్గర అని చెప్పు, నా దగ్గర చెప్పగలటివి. ప్రియమైన దేవుని వాళ్ళారా, సరైన అడ్రస్ రాస్తే నీ ఇంటికి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు అడ్రస్లు రాస్తే నీ ఇంటికి ఉత్తరమే రాదు. 50 పైసలు కార్డే రాదు నీ దగ్గరికి. చెత్తబుట్లో పడేస్తాడు అడ్రస్ తప్పు అయిపోయిందని. భూమి మీద ప్రతి మనిషి దేవుని అడ్రస్ పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు దేవుడు అడ్రస్ ఏంటి తెలుసుకో. ఆ అడ్రస్ తెలుసుకోవడానికి ఆ దేవుడు రాయించిన సరైన అడ్రస్ ఉన్న పుస్తకమే బైబిల్. బైబిలేనండి దేవుని అడ్రస్. చదవండి. ఆ బైబిల్లో ఉన్న దేవుడు ప్రకృతి సరిపోతుందా లేదా? ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలకు దేవుడికి సరిపోతుందా లేదా? గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా ఎప్పుడు నమ్మకండి. రీసెర్చ్ చేయండి. అది వాస్తవం అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు నమ్మండి. దేవుని వారలారా, వ్యక్తికి ఒక దేవుడు కాదండి, అందరికీ దేవుడు ఒక్కడే.
ఈ ప్రకృతిని కలిగించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ దేవుడు. మీరు నా తమ్ముళ్ళు, మీరు నా చెల్లెళ్ళు, మీరు నా అక్కలు, నేను మీ అన్నీని, నేను మీ తమ్ముడిని, మనంతా ఒకటే, ఒకే తల్లిదండ్రుల నుండి వచ్చిన వాళ్ళమే. తెలియక ఏదో తప్పులు చేసి, తెలియక ఏదో పొరపాట్లు చేసి నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మక పెంపుడు తల్లిని తల్లిని నమ్మేశాం. అది మనం చేసిన పొరపాటు. నిజం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని ఎవరిని విమర్శించడానికి రాలేదు నేను, మిమ్మల్ని గాయపరచాలని కూడా నేను రాలేదు. నిజం బడిలో చెప్పనప్పుడు ఈ పబ్లిక్లో నేను అరొద్దా చెప్పండి? అందుకే అరిచి చెప్పాను. నిజం తెలుసుకోండి, నీ తండ్రి ఎవరో తెలుసుకో, ఆ దేవుడెవరో తెలుసుకో, ఏం చెయ్యాలో తెలుసుకో, ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరకు చేరుకో. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ పిల్లలు మీరెవరో తెలుసుకున్నారయ్యా. మిమ్మల్ని తెలుసుకోవడానికే మీ కుమారుడిని యేసుని పంపించారు, మీ గురించి చెప్పడానికే నన్ను పంపించారు. భూమి మీద ఉన్న మనుషులందరినీ మీ గురించి చెప్పడానికే పంపించారు. కానీ భూమి మీద మనుషులు తల్లిని, తండ్రిని, అన్న, చెల్లి అందరినీ తెలుసుకున్నారు, కానీ ఆయన మిమ్మల్నే తెలుసుకోలేదు. ఎందుకో మీ గురించి ఎవరు చెప్పలేదు. తెలియక వీరేం చేయుతున్నారు వీరు ఎరుగరు కనుక క్షమించండి. మీ పిల్లలు మీ గురించి తెలుసుకొని ఇప్పటికైనా మీ మనసు ఎరిగి, మీకు పిల్లలమా, దేవునికి మేము పిల్లలమా, మేము దేవుని పిల్లలమా అని మీ పిల్లలు మనోనేత్రములు వెలిగింపజేసుకోగలిగేట యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి చక్కటి ప్రసంగాన్ని, నిజంగా ఈ ప్రసంగం అండి ఈరోజు ప్రపంచానికి అవసరం. జాన్సన్ గారు అర్జెంటుగా మరి ఈ ప్రసంగాన్ని నెట్లో అప్లోడ్ చేయించాలి. మరి ఇది అందరూ తెలుసుకోవలసిన మంచి మాటలు. మరి జాన్సన్ గారు అద్భుతమైన రీతిలో ప్రతి మనిషికి అర్థమయ్యే రీతిలో దేవుని గొప్పతనాన్ని, దేవుని గురించి మనిషి చేస్తున్న ప్రథమ పొరపాటు ఏంటనేది మరి వివరించారు. వారికి ద కాలేజ్ బైబిల్ టెక్నాలజీ రాజుల తరపున రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును అన్నాడు. రాజుకి కోపం వస్తే మరి రాజులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అంటే, వారికి ఎవరైనా ఎదురు పడితే అలాంటి వారిని చివరికి చంపడానికి సిద్ధపడతారండి. రాజుకు ఎదురుపడిన వారిని మొత్తానికి ఉండకుండగా వారిని ఎవరినో ఒకరిని సేవకులను పంపించి అలాంటి వారిని ఉండనివారు. క్రీస్తు పూర్వము రాజుల కాలములోన కొంతకాలము మరి వారి చరిత్ర గురించి ఒకసారి ఆలోచిస్తే, రాజుల గురించి ఆలోచిస్తే, రాజులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలాంటివంటే ప్రేమ దేని బిడ్డారా, వారికి ఎవరైనా విరుద్ధంగా పనిచేసిన మంచివారైనా చెడువారైనా మరి రాజుకి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తే అలాంటి వారిని మరి చంపిస్తారండి. అంటే ఉండకుండగా వారికి మరణదూతను పంపించి అలాంటి వారిని తీసేస్తారు. మరి ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. రాజు అంటే ఏ రాజు గురించి మనం అనుకోవాలి అని ఒకసారి ఆలోచించితే, అదే కీర్తనాల గ్రంథము 47వ అధ్యాయము, కీర్తనాల గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనం ఒకసారి చూడండి పిల్లారా. ధన్యుడు. కీర్తనలు 47:1-2. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి.
యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు అన్నాడు. సర్వలోకానికి మహారాజు కన్నతండ్రైన దేవుడండి. సర్వలోకానికి మహారాజు కన్నతండ్రైన దేవుడైతే మరి ఆ కన్నతండ్రైన దేవుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరునికి దేవునికి ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, మరి ఆ కోపాన్ని ఎవరు శాంతపరచగలరు అని ఒకసారి ఆలోచిస్తే అదే సామెతల గ్రంథములోన 16వ అధ్యాయములో అంతకుముందు చదువుకున్న మాట మరొకసారి చదవండి పిల్లారా. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. చాలండి. ప్రేమ దేని బిడ్డారా, రాజుకి కోపము వచ్చిందనుకోండి, రాజుకి కోపం వస్తే రాజుకు వచ్చినటువంటి కోపాన్ని శాంతపరిచే వాళ్ళు ఎవరంటే జ్ఞాని అయిన వాడు శాంతపరచును. జ్ఞాని శాంతపరుస్తాడు. రాజుకు ఉన్నటువంటి ఆవేశం, రాజుకు వచ్చినటువంటి కోపాన్ని బట్టి ఆ కోపాన్ని ఎవరు శాంతపరచగలరు అంటే జ్ఞాని శాంతపరచగలడు. ఒకవేళ ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైనా మాట్లాడితే వేరే అంటే జ్ఞాని కాకుండా అవివేకులు మాట్లాడితేనండి మరి వారి మాట రాజు వినడు. ఎందుకు వినడంటే వారి ప్రవర్తన బాగుండదు, తర్వాత వారి మాటలు కూడా బాగుండవు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే అలాంటి అజ్ఞానుల మాట వినడు. మరి ఎవరు మాట వింటాడంటే జ్ఞాని మాట వింటాడండి. అలాగే మరి దేవునికి ఆ సర్వేశ్వరునికి కోపం వచ్చిందనుకోండి, మరి ఆయనకు కోపం వచ్చినప్పుడు ఎవరు శాంతపరచగలరు అని ఒకసారి ఆలోచిస్తే జ్ఞాని అయిన వాడు శాంతపరచగలడు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలమండి. ఇంతకీ దేవునికి కోపము ఎందుకు వస్తుంది ఏమండి? దేవునికి కోపం అనేది ఎందుకు వస్తుందో మరి ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోతే మరి ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి పిల్లారా. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుకొనుడి. మీరు పెందెలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగెను రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనపు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు, బారులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని వారితో చెప్పగా. ఏమండి, ఇప్పుడు దేవుడు మానవుల్ని నిర్మించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మానవుల్ని నిర్మించడానికి, మానవుల్ని కనడానికి ప్రధానమైన కారణం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, దేవుడు తన పిల్లలు భూమిపైన పరిశుద్ధులుగా ఉండాలి. తన పిల్లలైన మానవులు తన పోలిక చొప్పున ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయనలో ఉన్నటువంటి పోలికలు మనలో చూపించాలన్నదే దేవుని కోరిక. అయితే దేవుడు మన పట్ల కోరుకున్నటువంటి కోరిక అదే, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి,
నా పిల్లలు నిర్దోషులుగా ఉండాలి, నా పిల్లలు నా వాక్యాన్ని ధ్యానించాలి, నన్ను గనపరచాలి, నా మాటలకు లోబడాలి, నేను చెప్పినట్టుగా పాటించాలన్నదే దేవుని ఉద్దేశం అయితే, మరి క్రీస్తు పూర్వము మరి లోతు కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి ప్రేమ దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మనకి బాగా అర్థమైపోతుందండి. అంటే వారు ఎలా ఉంటున్నారంటండి, చిన్న పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యవ్వనస్తులు అందరూ ఎలా ఉంటున్నారండి, వారి పరిస్థితి ఏంటి? వచ్చిన వారు దేవుని దూతలు. ఆ దేవుని దూతలు, దేవదూతలు వస్తే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారంటే, మీ యొద్దకు వచ్చినటువంటి మనుషులు ఎక్కడ, మేము వారిని కూడాలన్న ఆలోచనతో బయటికి తీసుకురండి అని అడుగుతున్నారంటే, అక్కడ చిన్నపిల్లలు మంచివాళ్ళు కారు, యవనస్తులు మంచివాళ్ళు కారు, వృద్ధులు మంచివాళ్ళు కారండి. మరి అందరూ చెడిపోయారండి, అందరూ చెడిపోయారు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరిని చూసి ఆ పట్టణాన్ని కాపాడాలి ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఆ పట్టణాన్ని ఎవరు చూసి కాపాడాలి? ఎవరిని చూస్తే ఏ కుటుంబం కూడా బాగలేదండి. మరి అన్ని కుటుంబాలు ఏమైపోయినాయంటే దేవునికి కోపం తెచ్చే కార్యక్రమంలోనే ఉంటున్నారు. ఒకసారి అదే ఆదికాండము 18వ అధ్యాయము 20 నుండి చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 20 వచనం ఒకసారి చదవండి పిల్లారా. మరియు యెహోవా సొదొమ గొమొరాల గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగుపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయనీడల నేను తెలుసుకొందును. చాలండి. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణములో ఉన్నటువంటి మొర ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. సొదొమ గొమొర పట్టణం అంటే జంట నగరాలు. కర్ణాటకలో కూడా జంట నగరాలు ఉన్నాయండి. అక్కడ ఎక్కడ ఉంటుందంటే ధార్వాడ్, హుబ్లీ అనేది జంట నగరాలు ఉంటున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఉంటున్నాయండి. అలాగే సొదొమ గొమొర పట్టణం అనేది కూడా జంట నగరాలు. మరి ఈ జంట నగరాలు ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణంలో సొదొమ గొమొర మొర పోయిందంట. ఆ సొదొమ గొమొర మొర అంటే ఇంతకీ ఎవరు మొర పెట్టారు ఏమండి? దేవుని దగ్గర మొర వెళ్ళింది, దేవుని దగ్గర మొర వెళ్ళిపోయింది. ఇంతకీ ఎవరు మొర పెట్టారండి? మొర పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ ఏమండి? మొర ఎవరు పెట్టారు? ఎవరు మొర పెట్టారో ఒక్కసారి హబక్కకు 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. హబక్కకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. ఏమండి? ఇప్పుడు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని అంటున్నాడండి. అంటే మొర ఎక్కడ నుండి పోతుంది అమ్మా? మొర ఎక్కడ నుండి పోతుందండి? సొదొమ గొమొర మొర బహు భారమైనది, బహు గొప్పదని అంటున్నాడండి. అంటే దేవుని దగ్గర మొర ఎక్కడ నుండి వెళ్ళిపోయిందంటే గోడలలోని రాళ్ళు మొర పెట్టుచున్నదంట దేవునికి. ఏమండి? అంటే సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గోడలోని రాళ్ళు మొర పెడుతున్నాయి దేవునికి. అంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి మొర అంటే ఈ ఇల్లు చూసుకున్నారు, ఈ ఇంటిలో ఉన్నటువంటి గోడలో ఉన్నటువంటి మొరలు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఏ ఇల్లు బాగుంది, ఈ ఇల్లు బాగుందా, ఈ ఇంటిలో ఉన్నటువంటి మొర వెళ్ళిపోతుంది. ఇంకొక ఇల్లు ఆ ఇంటిలో నుండి మొర వెళ్ళిపోతుంది. మొత్తానికి సొదొమ గొమొర పట్టణంలో ఎన్ని ఇండ్లు ఉంటున్నాయో, ఎన్ని ఇండ్లు గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు మొర పరలోకమందున్న కన్నతండ్రిని దేవునికి వెళ్ళిపోతుందండి. ఎందుకు మొర వెళ్ళింది? ప్రభువా వీరేం బాగలేరు ప్రభువా, మీరేమో పరిశుద్ధులుగా ఉండాలని అనుకున్నారు, మీరేమో నిర్దోషులుగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలని మీరు అనుకుంటున్నారు ప్రభు, కానీ వీరందరూ కూడా వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, కుతంత్రం చేస్తున్నారు. మొత్తానికి నీ పిల్లలుగా పిలువబడడానికి వీరికి అర్హత మాత్రం లేదు ప్రభు. మొత్తానికి పాపాత్ములైపోయారు.
అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి మొర, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గోడలోని రాళ్ళు దేవునికి మొర పెడుతున్నాయంటండి. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గోడలో ఉన్నటువంటి రాళ్ళు మొర పెడుతున్నాయా? అవునండి. మరి దూలములు ఏమైనా ప్రత్యుత్తరం ఇస్తున్నాయి? దూలములు కూడా అవును ప్రభువా, వీరు ఇలాగే చేస్తున్నారు, అవును ప్రభు, గోడలో ఉన్నటువంటి రాళ్ళు ఏం చెప్పారో అది రైట్ ప్రభు, అలాగే చేస్తున్నారు. ఎందుకంటే మీరు నోరిచ్చారు, నోరిచ్చిన దానిని బట్టి నోటి ద్వారా మంచి మాటలు రావాలి. కానీ ఎలాంటి మాటలు పలుకుతున్నారంటే అన్ని బూతు మాటలు మాట్లాడుతున్నారు ప్రభు. మేము విన్నాం ప్రభు, అన్ని బూతు మాటలు, మంచి మాటలు లేవు. మరి ఏంటి ప్రవర్తన ఏంటి? బూతు మాటలు, చెడు తలంపలను, చెడు క్రియలతో నిండుకొని ఉన్నారు అని ఎక్కడ నుండి మొరలిపోయింది తెలుసా అండి? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎక్కడెక్కడ మనుషులు ఉంటున్నారో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం అన్నిటి నుండి ఏమైపోయింది తెలుసా అండి? మొర వెళ్ళిపోయింది, మొర. మరి ప్రపంచంలో ఇప్పుడు దేశంలో ఏ దేశము చూసినా కూడా అన్ని దేశముల నుండి ఏమైపోతుంది తెలుసా అండి? మొర వెళుతూ ఉందండి. మనం కూర్చున్నటువంటి కుర్చీ కానివ్వండి, మనము ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి, మనం ధరించుకున్నటువంటి బట్టలు కానివ్వండి, ప్రతి దాని నుండి దేవునికి మొర వెళ్ళిపోతుందండి. ఆ రోజు మొర వెళ్ళింది. ఎందుకు మొర వెళ్ళింది తెలుసా అండి? ప్రతి మనిషి కూడా భయంకరుడుగా మారిపోయాడండి. భయం లేదు, భక్తి లేదు. ఏమండి? అప్పుడు దేవునికి కోపం వచ్చిందండి. దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడండి? మొత్తానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని బూడిద చేయాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు తన సేవకుడు ఇంకొకరు ఉంటున్నారండి, ఆయనే అబ్రహాం గారు ఉంటున్నారు. మరి అబ్రహాం గారికి ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాను అన్నప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నారండి? అబ్రహాం గారు చేస్తున్నటువంటి పని ఏంటి? అబ్రహాం గారు దేవునికి కోపం వచ్చిందని తెలిసిపోయింది. మరి దేవునికి కోపం వచ్చిందని ఎప్పుడైతే తెలిసిపోయిందో అబ్రహాం మెల్లగా వెళ్ళి ఎలా అడుగుతున్నాడో చూడండి ప్రియులారా. అలాగే కింద చదువుకుంటారండి 23 నుంచి. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలోనున్న 70 మంది నీతివంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకి దూరమగునుగా. కానీ అబ్రహాం గారు ఎలా రిక్వెస్ట్ చేసి ఎలా విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి పిల్లారా. అబ్రహాం గారు చేస్తున్నటువంటి విధేయతతో విజ్ఞాపన అండి, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే తగ్గించుకొని, ప్రభువా దుష్టులతో పాటు ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తం మీరు కాపాడరా ప్రభువా, కాపాడరు తండ్రి అని అడుగుతున్నాడండి ఆయన. మరి ఈ రోజు ప్రార్థన ఏంటి? ప్రార్థన అండి, ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఎలా అడగాలో తెలీదు, ఎంతకాలం అడగాలో తెలీదు. ఏమండి? ప్రార్థన అంటే మొత్తానికి నోరు విప్పితే చాలండి. పరలోకమందున యేసయ్యా నీవు ఇస్తావని చెప్పావు కదా, ఇమ్ము అని గట్టిగా అధికారముతోన అడుగుతూ ఉంటారండి. అడిగే విధేయత, అడిగేది కూడా మనోళ్ళకి తెలియదండి ఈరోజు. అంటే ఒక విధేయత ఉండాలి కదండి, తగ్గింపు అనేది ఉండాలి కదండి. ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళితే, జిల్లా కలెక్టర్ ఉన్నారనుకోండి, వారి దగ్గర వెళ్ళారనుకోండి, అప్పుడు గట్టిగా అడగగలమండి. చేతులు కట్టుకొని, అయ్యగారు మా ప్రాంతంలో పలానా ఇబ్బందులు ఉంటున్నాయి, పలానా సమస్యలు ఉంటున్నాయి, మీరు దయచేసి మా ప్రాంతాన్ని గమనించి మా ప్రాంతానికి మేలు చేయండి అని ఒక జిల్లా కలెక్టర్ దగ్గర విధేయతతో అడుగుతారండి. కానీ యేసు ప్రభు దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర అడగాలి అంటే పేరు పెట్టి అడుగుతున్నారండి. మరలా పేరు పెట్టి పిలవడం, మరలా గట్టిగా కేకలేయడము, ఏమి ప్రార్థన చేస్తున్నారో తెలియకుండా కేకలేస్తూనే ఉంటున్నారండి. ఏ సంఘాలు చూసినా, ఎవరు ప్రార్థన చేసినా ప్రార్థన చేసే విధానం తెలియదండి. బైబిల్లో ఎలా చెప్పిందో చెప్పినట్టుగా చేసేవాళ్ళు లేరండి. మరి ఎక్కడ ఉంటున్నారంటే, ఇక్కడ మీరందరూ బైబిల్ ఎలా ప్రార్థన చేసేవారో అలా మీకు అందరికి తెలుసండి. కానీ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులకి తెలీదు. ఎందుకు తెలీదు? దేవుని వాక్యానికి లోబడట్లేదు.
దేవుని వాక్యానికి దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన దానికి లోబడట్లేదు, తమకి ఇష్టం వచ్చినట్టుగా చేయడము, చివరికి నాశనానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత అప్పుడు అబ్రహాం చెప్పాడు. అబ్రహాం గారు ఏమడుగుతున్నారండి? 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ప్రభువా మీరు కాపాడరా? తండ్రి మీరు కాపాడరా? కాపాడుతాను అబ్రహాం, నీ మాట చొప్పున 50 మంది నీతిమంతులు ఉంటే అబ్రహాం నీవు చెప్పినట్టుగా నేను కాపాడుతాను. 50 మంది చూపించు అబ్రహాం అన్నాడు. 50 మంది నీతిమంతులు, అక్కడ 50 మంది ఉంటే చాలు. ఆ సొదొమ గొమొర్రా